ఇక్కడ అన్ని వంకాయలు. ఈ థర్మాకోల్ బాక్సెస్ మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర తెచ్చామండి. ఇవన్నీ విత్తనాలు పెట్టారా మీరు? విత్తనాలు తీసి ఉంచుతున్నానండి. తీసి సురేష్ గారికి ఇస్తాం. ఓఈఓఎల్ సురేష్ గారు ఉన్నారు కదా, ఓకే, వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఓకే ఓకే. మీరు నారు పెట్టారా, తెచ్చి పెట్టారా, లేకపోతే మీరు? మొక్కలు మా ఓఈఓఎల్ గ్రూప్ నుంచే తీసుకున్నాయండి. తర్వాత మేము నారు కూడా పోసుకున్నాం. విత్తనాలు కూడా మా దగ్గర గ్రీన్ వంకాయలు గుండ్రపై ఉన్నాయి, తెల్ల వంకాయలు ఉన్నాయి. ఇవి ఇవి కూడా గుత్తి వంకాయలు అంటాను చూడండి, అవి ఉన్నాయి. 4 రకాల వంకాయలు ఉన్నాయి. ఈ మిర్చి చూసారా, ఇది ఫస్ట్ ఎల్లోగా ఉందా, తర్వాత కలర్స్ మారుతుంది, 3-4 కలర్స్లోకి వస్తుంది. ఆర్నమెంటల్ చిల్లీ. ఆర్నమెంటల్ చిల్లీ. ఈ మొక్క ఏంటమ్మా ఇది? ఇది అవకాడో అండి. అవకాడో. నేను యాపిల్ ఏమో అనుకున్నా. మధ్యలో ఇది హార్వెస్టేబుల్. హార్వెస్టింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు, కాఫీ టీలు తాగొచ్చు ఇక్కడ కూర్చొని. ఉన్న ప్లేస్ మార్నింగ్ వచ్చి మీకు అటు ఎండ ఉన్న ఈ గ్రీన్ అడ్డొస్తుంది. ఎంత 10-11 వరకు కూడా ఉండొచ్చు. ఇది కూడా టేబుల్ ఆరెంజ్. అవునండి, టేబుల్ ఆరెంజ్, టేబుల్ లెమన్. మరి టేబుల్ ఆరెంజ్, అదే టేబుల్ ఆరెంజ్ అంటామండి. పుల్లగా ఉంటాయి ఇవి, తీగా ఉంటాయండి, బాగుంటాయి. తీగా ఉన్నాయా? తిని చూడండి. తిని చూడనా, చంపుకోనా? తీసుకోండి. ఓడిపోయింది అంటే బాగుంటుంది. స్లైట్ పులుపు, కొద్దిగా ట్యాంగీనెస్, స్వీట్నెస్ బాగుంది. రిఫ్రెషింగ్ ఉంటుంది. అవునండి, మంచిగా షర్బత్ చేసుకుంటే. వైటమిన్ సి. ఇక మనకి సప్లిమెంట్స్ అవసరం లేదు. ఈ మొక్క కొత్తగా ఉంది, ఇదేంటో మరి? బ్లాక్ జామ్, సూరినామ్ చెర్రీ అంటారా? ఇదా? ఇది జామ వెరైటీ లాగా ఉంది. అదే బ్లాక్ జామ్ అండి. బ్లాక్ లో కూడా సూరినామ్ చెర్రీ. ఇది జామనే, జామలో కూడా చిన్న వెరైటీ లా ఉంది. ఇదేమో సూర్యనామ్ చెర్రీ. నాకు ఈ ఐడియా బాగానే నచ్చింది. మీకు ఎక్కడ వాటర్ పడకుండా ఇవి వేస్ట్ వాటర్ అంతా దానిలోకి వచ్చేటట్టు లాస్ట్ కరెక్ట్ చేసుకునే విధంగా పెట్టుకున్నారు. లోపల పెట్టి పోసేస్తా అన్నమాట, స్లాబ్ పాడవకుండా ఉంటుంది. టైల్స్ కూడా మంచిగా వేయించారు, నీట్ గా ఉండేటట్టు. నీట్ గా ఉండేటట్టు వేయించారంటే రోజు ఇది క్లీన్ చేయడానికి ఒక మనిషిని పెట్టి రోజు ఓడవలసిందే. ఇక్కడ ఇంకొక మడ అన్నమాట. ఇది కూడా చూడండి మంచిగా హైట్ లో. అదేమో ఇదండి మామూలు చెర్రీ, బార్బిడాస్ చెర్రీ. చాలా పక్షులు పొద్దున్నే కిటకిటలాడుతూ ఉంటాయి పక్షులు, అవి తినగా మిగిలిన మేము తింటాం అనమాట. ఈ చీడపీడలకి మీరు తీసుకునే చర్యలు, స్ప్రేయింగ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? యాక్చువల్గా అండి ఎవరి వీక్ మేము ఎగ్ ఎమల్షన్ కడతామండి. ఎగ్ ఆయిల్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎవరి వీక్ కడతాం. అందుకని చీడపీడలు చెప్పుకోదగినంత ఏం రావు, మా ఎప్పుడన్నా వస్తాయి. ఏదైనా మామూలుగా తిరుగుతున్నప్పుడు కనపడితే చేతితో తీసి నలిపవతలు పడేస్తాను. ఆకులకి ఏమన్నా వస్తేనేమో ఆకులు తీసేసి దూరంగా పడేస్తాము. ఇది కాకుండా ఏంటంటే మరీ ఇంకా ఉన్నాయనుకోండి, పచ్చిమిరపకాయలు కానీ, వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ మిక్సీ వేసేసి గ్రైండ్ చేసేసి బాగా దాన్ని కలిపి స్ప్రే చేస్తాం అనమాట. తర్వాత అసలు రెగ్యులర్గా ఏం చేస్తామంటే సోడా బైకార్బ్ అంటే బేకింగ్ సోడా విమ్ సొల్యూషన్ కలిపి అది కూడా 15 డేస్కి ఒకసారి. దాంట్లో నీమ్ ఆయిల్ ఏమైనా కలుపుతారా? నీమ్ ఆయిల్ కలుపుతామండి, కొంచెం ఆయిల్ కలుపుతా. అసలు నీమ్ ఎమల్షన్ తయారు చేసుకున్నాను నేను ఆ ఫ్రూట్స్ నుంచి. ఎలాగా? ఆ ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, కాయలు, అదే పండిపోయి రాలిపోయిన కాయలు, వాటిని నీళ్ళల్లో నానబెట్టి వాటి నుంచి. అది ఎక్కడ సంపాదించారు మీరు? పల్లెటూరు నుంచి తెప్పిస్తాను. లేకపోతే మన స్టోర్ లో వేపపిండి ఉంటుంది, సేమ్ మేము ఆ గింజలే పొడి చేపించి సప్లై చేస్తున్నాం అనమాట. సేమ్ అది ఆ గింజ తొక్కు తీసేస్తాను, గింజను తీసేసి అది బాయిల్ చేసేసి వడకట్టి అది స్టోర్ చేస్తాను అనమాట. అది కలుపుతాను అనమాట. అది సర్వరోగ నివారణ. వేప కషాయం అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. అది ఈ బేకింగ్ సోడా కొంచెం విమ్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు? బేకింగ్ సోడా 1 లీటర్కి 2 స్పూన్లు వేస్తానండి. విమ్ ఎంత ఒక 2.5 ml వేస్తాను, కొంచెమే. వేప కషాయం కూడా ఒక 5 ml వేస్తానండి. ఈ దీంట్లో వీలైతే మీరు పొగాకు కూడా కలిపిస్తే అంటే మరిగించి వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే డైల్యూషన్ ఎక్కువ చేయాలి అది. ఇది ఇట్లా కలుపుకున్న ద్రావణాన్ని అప్పటికప్పుడే వాడేస్తాం, స్ప్రే చేస్తాం అన్నమాట. ఒక్కసారి మాత్రం గ్రబ్స్ కనపడినాయండి, ప్రతి కుండీలో కనపడినాయి. అప్పుడు పిచ్చ కంగారు ఎత్తిపోయింది నాకు. ఏమవ్వవు. అప్పుడు అవన్నీ తీసేసి పొగాకు పొడి కలిపి వేప పొడి కలిపితే పాపం పోయినాయిలేండి. అయితే గ్రబ్స్ నాకు ఒక సైంటిస్ట్ చెప్పారు ఏంటంటే, గ్రబ్స్ అట మొక్కల్ని ఇంటెన్షనల్గా ఏం చంపాలని చూడవు. అవి దాంట్లో మనం పేడ చెత్త అది తినడానికి అవి
పేడ పురుగులు, రెక్కల పురుగులు ఉంటాయి, అవి గుడ్లు పెడితే తయారైన పిల్లలు అనమాట. ఆ చెత్తలో పెరుగుతూ ఉంటాయి. అవి తిని పొరపాటున అవి వేర్లు, అవి తినే ప్రాసెస్ లో వేరు కట్ అయింది అనుకోండి, కట్ అయితే దాంట్లోకి ఏదైనా ప్యాథోజన్ వెళ్తే అప్పుడు మొక్క ఇంపాక్ట్ అవుతుంది, లేకపోతే ఏమవ్వదు అని అన్నారు. సో మీకు అట్లా కనిపించిన వేప మొత్తానికి అమ్మో నాకు అసలు ఎంత టెన్షన్ వచ్చింది అప్పుడు, ఇంకేముంది గార్డెన్ అయిపోయింది అనుకుంటే సేవ్ అయింది. వెరీ గుడ్. అండ్ ఈ వేపపిండి పొగాకు ఘాటుకి చచ్చిపోతాయి, రావు కూడా. బాగుంది ఐడియా, మీరు ఫాలో అయిన లిక్విడ్. నేను సపరేట్గా నేను చేసి చూపిస్తాను. నేను ఎప్పుడు బేకింగ్ సోడా ఫామ్లో చేయలేదు, ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే డైల్యూషన్ బేకింగ్ సోడాతో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. తక్కువ డైల్యూషన్ చేసామంటే మొక్క వాడిపోతుంది వెంటనే. కొంచెం మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏం కాదు. ఫస్ట్ టైం ఫాలో ఇంట్లో బాత్రూమ్స్ అవి కూడా నేను యాసిడ్లు అవి వాడినండి, బేకింగ్ సోడాతోనే క్లీన్ చేస్తాను. ఓకే, బయో ఎంజైమ్ ఏమన్నా చేస్తారు, వాడతారా దాంట్లో? చేస్తానండి, సిట్రస్ తో చేశాను. ఇగోండి ఇవి వస్తాయా, ఇవి మనం తినకపోతే మంచి చక్కగా బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. సిట్రస్ బయో ఎంజైమ్ చేసి దాంట్లో ఈ బేకింగ్ సోడా కలిపి వేసి ఫ్లోర్ క్లీనర్ గా అట్లా బాత్రూమ్ క్లీనర్ గా వాడుకోవచ్చు. బట్టలకు కూడా వేసుకోవచ్చు అండి. బట్టలు మురికిపోతాయండి బాగా. మరి డిటర్జెంట్ దాంట్లో నురుగా రాదుగా, కావాలంటే కాస్త కోస్త కలుపుకుంటాం అంతే, కొంచెం మన తృప్తి కోసం అంతే. అంతే. బయో ఎంజైమ్ ఎన్నేళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 2 years నుంచి చేస్తున్నారు. మంచి రిజల్ట్ ఉంది, మంచి రిజల్ట్ ఉందండి. ఏది కొత్తది కనపడితే అదెల్లా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటానండి నేను. అండ్ దాంట్లో మంచి రిజల్ట్స్ ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మిమ్మల్ని చూసి నేను మళ్ళీ నేర్చుకోవాలి, ఎందుకంటే నేను బయో ఎంజైమ్ ఇంతకుముందు చేసా. మా ఇంట్లో ఏమైందంటే మా హెల్పర్ ఉంటారు కదా, వాళ్ళకి నురుగ రాకపోతే నచ్చదు అనమాట. వాళ్ళకి నచ్చదు, బేకింగ్ సోడాతో కడగమంటే కూడా వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే కానీ మొక్కల కోసం నేను ఇంతకు ముందు ఒక డ్రమ్ ఇది బాటిల్ 5 లీటర్ బాటిల్లో చేసి పెట్టుకునేవాడిని ఎప్పుడు. మీ ఇన్స్పిరేషన్ తో మళ్ళీ చేస్తాను, కంటిన్యూగా చేయాలి. మొక్కలకి కూడా బయో ఎంజైమ్ స్ప్రే చేస్తే పూలు బాగా వస్తాయండి. తర్వాత అరటి చెట్లు ఉన్నాయి కదా, మా అరటి గెల వచ్చినప్పుడల్లా కొట్టేస్తాం కదా, ఆ కాండం ఒకటి ఉంటుంది లోపల, అరటి దూటతో కూడా అరటి ఫర్మెంటెడ్ జ్యూస్ చేసి పెడతాను, బెల్లం వేసి మంచిగా పెద్ద బకెట్లు చేస్తా, బాగా వస్తాయి. ఫ్రూటింగ్ టైంలో వేస్తే బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్ని ఫాలో అవుతారనమాట. అంటే అన్ని ఒకే రోజు కాదు, అన్ని ఒకే రోజు కాదండి, ఒక రోజు ఒక 10 రోజులకు ఒకసారి గ్యాప్ ఇస్తాం. మెయిన్ కూరగాయలు వేస్ట్ అండి, వేస్ట్ కూరగాయలు. మా రోడ్లో ఉన్న కూరగాయల అమ్మాయి దగ్గర కూడా కూరగాయలు, తర్వాత అరటిపళ్ళు పడ్డ అబ్బాయి దగ్గర కూడా చెడిపోయిన అరటిపళ్ళని తీసుకొచ్చి మాకే ఇస్తాడు. అవే అసలు ఎక్కువ సరిపోతున్నాయి ఈ మధ్య. మడికి ఇంకొక సైడ్ అనమాట, ఇగోండి టికోమా వరుసగా అన్ని కలర్లు. ఇవి ఇక సమ్మర్లో ఎక్కువ వస్తాయి అనుకుంటా బ్లూమ్స్, నాకు తెలిసి. ఈ మధ్యనే కట్ చేసామండి, లేకపోతే ఇంకా నిండుగా ఉన్నాయి. మొన్న అన్ని కలర్స్ ఉన్నాయి, కొంచెం పింక్ షేడ్ వచ్చింది అనుకుంటా ఇది. ఈ ఫ్రేమ్ ఎప్పుడు పెట్టించారమ్మా మీరు? ఇదండి 2019లో పెట్టించానండి. 2019 అప్పుడే, ఇంకా ముందేనండి. డ్రిప్ పైపులు కూడా దాని నుంచి ఎట్లా ప్లాన్ చేశారు మరి? డ్రిప్స్ అంటే వేసవకాలం షవర్స్ లాగా అనమాట. వేసవకాలం చాలా వేడి కదా మాకు, స్ప్రింక్లర్స్ టైప్ అనమాట. పైన కింద కాకుండా ఆ పైన కూడా పడేటట్టు చెట్లకి ఎండ దెబ్బ కొట్టకుండా అనమాట. మధ్య మధ్యలో వచ్చి వాటిని ఆన్ చేసి ఒక 5 నిమిషాల నుంచి వెళ్తాను. మొక్కల్ని పసిపిల్లల్ని పెంచుకున్నట్టు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి అవి అంత ఈల్డ్ ఇస్తున్నాయి మీకు. అవునండి, మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి అవి కూడా మిమ్మల్ని ఇష్టపడి ఎక్కువ ఇస్తున్నాయి. లాస్ట్ బీరకాయలు, నేతి బీరకాయలు అయితే ఒక 200-300 దాకా కాసినాయండి. అవి కోసిన రోజు పంచడం నాకు పెద్ద పని అయిపోతుంది, టాస్క్. మీరు ఏమేమి ఎరువులు వేస్తారు వాటికి? యాక్చువల్గా నేను వేసేది ఆవు పేడ ఎరువేనండి ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద టైం అదే. ఎప్పుడన్నా ఈ ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ రేరుగా. ఇప్పుడు ఆఫ్ లేట్ అయితే కూరగాయలు వేస్ట్. మా కూరగాయలు కాకుండా మా వీధిలో కూరగాయలు కొట్టుంది, వాళ్ళ దగ్గర పాడైపోయిన కూరగాయలు కూడా మేమే తెచ్చుకుని పైన 2 డ్రమ్స్ పెట్టాం. వాటిలో నీళ్ళలో నానబెడతాం వారం రోజులు. అంత పైదాకా ఎవరు తీసుకెళ్ళాలి? హెల్పర్ వస్తాడండి, హెల్పర్ తీసుకెళ్తారు. ఏంటంటే గ్రైండర్ దాంతో గ్రైండ్ చేస్తాడు. ఓకే, గ్రైండ్ చేసి పైపు ద్వారా ఇక్కడికి వస్తాయి అన్నమాట నీళ్లు, కలెక్ట్ చేస్తాడు. మరి ఇక్కడే కలుపుకోవచ్చు కదా? అంటే వాసన వస్తుందేమోనని చెప్పి వారం రోజులు ఫర్మెంట్ అయ్యేసరికి కొంచెం స్మెల్ వస్తాయని పైన ఫర్మెంటింగ్ చేపిస్తారు. దాంట్లో బెల్లం ఏమైనా వేస్తారా? దాంట్లో ఏమేమి ఒట్టి కూరగాయలు వేస్ట్. ఇప్పుడు ఒక డ్రమ్ లో చేస్తారా? ఇదేమో OWC వేరే చేస్తాం మళ్ళీ. నేను అంటుంది కిచెన్ వేస్ట్ చేసేటప్పుడు డ్రమ్లో, నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఎట్లా చేస్తారు అనేది. దాంట్లో వాటర్ కనపడదని చెప్పి నేను ఎక్కలేనని చెప్పి
సీసీ కెమెరాలు పెట్టించా కింద వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి. ఇప్పుడు పైనుంచి ఇక్కడ పడతాయి కదా, ఇక్కడ పడతాయండి, ఇది తీసుకెళ్ళి వాళ్ళ చెట్లకు పోసేస్తారు. పైన డైల్యూట్ చేసి వదులుతారా? పైన డైల్యూట్ చేసి నీళ్ళు కూడా, పైన కూడా వాటర్ ఉంది, ఫెసిలిటీ ఉంది. ఓకే. అది మన గ్రైండర్ టైప్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం 3000 పెట్టి, మెత్తగా పిసికేసి ఇది వాటర్ లిక్విఫై చేసి వస్తాయి అన్నమాట. సపరేట్ మెషిన్ దానికి, ఆ మెషిన్ పైనే ఉంటుందా? పైనే ఉంటుందండి. అది యాక్చువల్గా ఏంటంటే పెయింట్లు వేసేవాళ్ళు పెయింట్లు కలపడానికి వాడతారు ఆ మిషన్. ఇట్లా పట్టుకొని స్పిన్నర్ టైప్ ఉంటుంది, అది తెలుసు. అదే. ఓకే. అదే దీనికి వాడుతున్నాం అనమాట, వాళ్ళు వాడేది. ఏంటి హైటెక్ ఇచ్చారు వీటిని? అవునండి, యాక్చువల్గా చిన్న చిన్న స్టాండ్స్ ఆన్లైన్లోనే కొన్నాను. సరిపోట్లే, హైట్ కిందికి అయిపోయింది. వాటి ఏంటంటే కింద ఉంటే సరిగ్గా క్లీన్ చేయట్లేదని నాకు డౌట్ వచ్చి వాటిని ఇదిగో ఈ పెట్టించి పైకి ఎక్కించాను. చక్కగా అకౌంట్ సపోర్ట్ గా వాళ్ళుగా కూడా ఇప్పించారు, అవి బరువు పెట్టిన ఇది అవ్వకుండా. సూపర్, మంచి ఐడియా, నీట్ గా ఉంది. ఐడియాస్ సార్ ఇస్తుంటారా మొత్తం? మీ ఐడియానేనా? ఇస్తుంటారండి. ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ఉందండి, వాటర్ ట్యాంక్ పక్కన ఇట్లా డ్రమ్ము పెట్టించారు. అండ్ ఆ డ్రమ్ముకి ఇక్కడ నుంచి వాటర్ వచ్చేటట్టుగా పైపు అరేంజ్ చేసుకున్నారనమాట. ఇదిగోండి, ఇది వాటర్ పైపు. దీంట్లో కిచెన్ వేస్ట్ మేడం చెప్పినట్టుగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వేస్ట్ అంతా తెప్పించి దీంట్లో వేస్తారట. దీంట్లోంచి ఇంకా వాటర్ నింపి దీన్ని ఫర్మెంట్ చేసి, అండ్ దీనికి ఒక అవుట్లెట్ పైపు అరేంజ్ చేయించారు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఆ పైపు కింది దాకా కనెక్షన్ ఉందన్నమాట. అలా ఇక్కడ వాల్ ఓపెన్ చేయగానే కింద బకెట్ డ్రమ్ము ఏదో పెట్టుకొని అక్కడ నింపుతారు. ఇక్కడ ఆల్రెడీ డైల్యూట్ చేస్తారు కాబట్టి మంచిగా ఫర్మెంట్ అయిన తర్వాత వాటర్ బాగా పోసేసి ఆ డైల్యూట్ అయిన దాన్ని కిందికి పంపించి ఈ మొక్కలన్నిటికీ చక్కగా సర్వ్ చేస్తారంట. నాగభాస్కరాంబ గారి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. బిజీయెస్ట్ రోడ్లో కూడా ఇన్ని మొక్కలు ఎలా పెట్టాలనిపించింది మీకు? ఇంత బయట ఇక్కడ ఈ లైన్కి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలిసిపోద్ది ఇది మీ ఇల్లని. మా సిగ్నేచరే ఇది. బయటేమో ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏనండి, బోగన్విలియాస్, ఫ్లవర్ బంచెస్, సూపర్. అరేకా ఫార్మ్స్ మన ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదండి కొన్ని చెట్లు. పారిజాతం, వేప, రావి, తర్వాత ఇవన్నీ ఇట్లా బోన్సాయి లాగా వరుసగా ఉన్నాయండి. అన్ని మర్రి చెట్టు అనుకుంటా, మర్రి చెట్టు, రావి చెట్టు. ఇదేం మొక్కమ్మా? ఇది అమ్మవారికి ఇష్టమైన పువ్వు, కదంబం. ఇదేమో జువ్వి. ఇది వచ్చేసి టికోమా. ఇది టికోమా. ఇది వచ్చేసి మన ఇదండి, ఇది కృష్ణ కాదు, పూల మొక్క. ఏదో పూల మొక్క అండి, అది చాలా 5-6 ఏళ్ళకి కానీ పూజిద్దంటే శివుడికి ఇష్టం అంట ఆ పువ్వులు. ఏం మొక్కనో మరి పేరు గుర్తురాట్లేదు. కృష్ణతో స్టార్ట్ అవుతుందా? ఓకే, కాసేపు ఉంటే గుర్తొస్తుంది నాకు. ఓకే, మన ఆడియన్స్ చెప్పండి ఒకవేళ మీకేమైనా గుర్తొస్తుంటే. ఆకులేమో ఇలా ఉన్నాయి, పేరు కృష్ణతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక్కసారి అట్లా పైకి లుక్ వేసుకోండి, స్టెప్స్, బాల్కనీ, దీన్ని పోర్ట్కో అంటారు కదా, పోర్ట్కో వదిలిపెట్టలేదు. అక్కడ కూడా విండో దగ్గర వాటికి ఎలా వస్తారు వాటర్? కింద ఉన్న వాటికి దిగుతారండి, పోర్ట్కో ఉంది. దిగొచ్చా? దిగొచ్చండి. ఓ, దిగి వాటికి వాటరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి, అవేంటో మరి ఇవ్వండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర చూడండి, ఇట్లా వాష్ బేసిన్ టైప్ ఉంది. అదేంటంటే యాక్చువల్ గా చిమ్నీ ఉంది నాకు ఇంట్లో, వంటింట్లో. ఆ చిమ్నీ చెడిపోయింది. ఓకే, అది వేస్ట్ చేయటం ఇష్టం లేక అట్లా పెట్టించాను అనమాట. మీ ఇంటి ముందు ఇదేం మొక్కమ్మా? ఇది పూలదేనా? పూలేం రావండి, ఆకులు క్రోటన్సే. అందంగా ఉందిలే అని చెప్పి పెట్టాను అనమాట. ఇది గేట్ లోపట వచ్చిన తర్వాత ఉంటది అనమాట. ఈ రాడ్ మీరు స్పెషల్ గా చేయించారా? చేయించామండి, లిఫ్ట్ది చెడిపోయింది. మా లిఫ్ట్ది చెడిపోతే ఊరికే పడేయటం ఎందుకని దానికి అట్లా పక్కన పెట్టించి చెట్లు పెట్టాను అనమాట. ఈ రాడ్ ఒకటి లిఫ్ట్ది. ఓకే, మిగిలిన జాయింట్ చేయించారు, వెల్డర్ తో చేయించాను అనమాట. ఓహో, దీనికి డ్రిప్ పైప్స్ కూడా కనిపిస్తున్నాయి. డ్రిప్ పైపులు కూడా పెట్టించామండి, వాటర్ పెట్టడం కష్టం అని చెప్పి. అక్కడ వరకు ఉన్నాయి. దీంట్లో అన్ని ఇంకా లో మెయింటెనెన్స్ వచ్చేవి, వాటరింగ్ అది తక్కువ అయినా సరిపోయి పెడతామండి. బాగుంది కాన్సెప్ట్. ఎవరికైనా పైపులు ఇట్లా మిగిలితే చేయించుకోవచ్చు మీలాగా. ఏది ఇంత కూడా బాగానేనండి, అన్ని ఏదో ఒక ఆలోచన తెచ్చేసి కింద ఎట్లా నిలబడింది? సిమెంట్ తో వేయించానండి. ఇక్కడంతా ఎరువులాగా కనిపిస్తుంది నాకు. ఇదంతా మట్టేనండి, అంటే ఇదివరకు కనకాంబరాలు ఉండే, లైటింగ్ చాలక రావట్లేదు. ఓకే, అందుకని మనం ఇవి పెట్టాం అనమాట, స్నేక్ ప్లాంట్స్.
స్నేక్ ప్లాంట్. ఇదేమో అది ఎల్కోనియా. ఇది ఎల్కోనియా అండి. ఎల్కోనియా బాగా ఎల్కోనియా బాగా ఇంత ఎత్తున పెరిగిపోతే మొన్నే కట్ చేసాం అనమాట. అండ్ ఇంటికి ఎంట్రన్స్ కి అది రాధా మనోహర్ అనుకుంటా. రాధా మనోహర్ నాకు ఒకటి బాగా నచ్చింది, ఈ క్రీపర్. మీకు ఇటు బాల్కనీ అంతా కవర్ చేస్తుంది. ఇది ఏం మొక్కమ్మా ఇది? ఇదండి, మీరు పేర్లు అడిగితే నాకు పేర్లు గుర్తురాట్లా. గిన్నెమాలతి. గిన్నెమాలతి అంటే ప్రూన్ చేసేస్తుంటాము. ఒక వృక్షం లాగా ఇంత లావైంది. చాలా అయింది. ఎప్పటిదోనా ఇది? ఒక 5-6 సంవత్సరాలండి. 5-6 సంవత్సరాలకి ఇంత అవుతుందా? అంత అవుతుందండి. మీరు దీనికి పోషణ అట్లా ఇస్తున్నారేమో. కౌడంగేనండి, ఎక్కువేమి నేను. ఏమో పార్కింగ్ కోసం రేకులు వేసారు, దానికి ఏదో క్రీపర్. అది ఇదండి, ఇది మన పాండవులు కౌరవులు ఫ్యాషన్ ఫ్లవర్ అండి, పింక్ వైలెట్. ఇదేమో నైట్ క్వీన్, తెలుసు కదా, రాత్కి రాణి. నైట్ బ్లూమ్స్ వస్తాయి. అవును, బాగా వస్తాయండి. ఇదేమో చైనా బాక్స్. ఇది చాలా స్మెల్ ఉంటుంది. చాలా స్మెల్ ఉంటుందండి, అది కూడా బాగా స్మెల్ ఉంటుంది. ఇదేమో రెడ్ మందార, పూజ కోసం అని ఉంచామన్నమాట. అరటి మామూలు పళ్ళ తినే అరటికాయలేనండి, పచ్చి రంగు. మొన్నే గెల పండితే కోసేసి ఆ చెట్టు తీసేసాం, ఇంకా ఇది దీనికి రావాలి. ఇదేమో ఎల్లో నూరు వరహాలండి. ఇదేమో విరజాజి అండి, పెద్ద పెద్ద. ఈ చమేలి, విరజాజి, సన్నజాజి ఇక్కడ 3 ఉండేవి అనమాట నాకు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయ్యి. ఆ పార్కింగ్ కోసం అవి తీసేసిన రోజు నాకు 10 రోజులు అన్నం కూడా తిని బుద్ధి కాలేదు, అంత బాధ అయిపోయినందుకు. గిన్నె మాలతి కాకుండా ఇంకో మాలతి ఉంటుంది చూడండి. మధుమాలతి. కరెక్ట్, మధుమాలతి. అది గిన్నె మాలతి. ఇవన్నీ పైకి పోయి పూస్తాయి అన్నమాట. ఇవన్నీ పైకి వెళ్ళి పూస్తాయి. మీకు ఇంకా ఇవి ఉంటాయి కదా. చమేలి అయితే అమ్మవారికి ఇంత దండలు వచ్చాయండి. దసరా టైంలో పూసేది. ఇంకా అమ్మవారి పూజలప్పుడు అసలు ఇంతంత. అప్పుడు మాకు నర్సింగ్ హోమ్ కూడా కిందే ఉండేది, స్టాఫ్ కోసి దండలు కట్టిస్తూ ఉండేవాళ్ళు. సమయభావం వల్ల నేను అంత క్లియర్గా చూపించలేదేమో అని నేను ఫీల్ అవుతున్నా, ఎందుకంటే కొంచెం హడావిడిగా చేస్తున్నా. ఏమనుకోకండి హడావిడి పెడితే మిమ్మల్ని. మీ తోట, మీరు పెంచుతున్న మొక్కలు, మీరు ఫాలో అవుతున్న టెక్నికల్ డీటెయిల్స్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు ఈ పరంగా. ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఒకసారి మంచిగా పక్కాగా సెట్ చేయించుకుంటే ఎప్పటికీ ఉంటాయి. కొత్త కొత్త ఐడియాస్ మన ఆడియన్స్కి కూడా ఈ వీడియో ద్వారా అందాయని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.